ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 115 అధ్యాయము 9వ వచనం నుంచి, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనిడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించిడి. ఈ యొక్క లేఖనాల గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి మనకు తెలుస్తూ ఉంది. ఆపత్కాలంలో మనం నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఎన్నో రకాలైనటువంటి ఆపదల్లో నుంచి దేవుడు నిన్ను తప్పించి ఈ దినం వరకు అనేక కీడులో నుంచి తప్పించి నిన్ను బలపరిచి అనేక సార్లు నువ్వేమైపోతావో, నీ కుటుంబం ఏమైపోతావు నువ్వు చింతించినప్పుడు ఆశ్చర్యకరంగా ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కించినటువంటి దేవునికి నువ్వు స్తుతించవలసిన వారై ఉన్నారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనంలో దానియేలు అయితే చెప్తూ ఉన్నారు, నా దేవుడు తన దూతను పంపించి సింహములను ముయించెను. నా దేవుడు తన దూతను పంపించి సింహములను ముయించెను. కనుక ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల విషయంలోనే కాదు, ఈరోజు లేఖనాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి సమయంలో కూడా సరైనటువంటి సమయంలో మనం నమ్ముకునేటువంటి దేవుడు సరైనటువంటి సమయంలో మన లేవనెత్తి మనం బలపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజైతే నువ్వు ఏ విషయాలను బట్టి అయితే భయపడుతున్నావో, ఈరోజు ఆ విషయాల్లోని దేవుడు నిన్ను తప్పించడానికి, సింహంలోట్లోంచి తప్పించి నేను స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఆపత్కాలంలోని మనం నమ్ముకోవాలి. దేవుడే మన పక్షంగా ఉన్నాడు. మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. మనం అనేకుల పక్షంగా మనం చెప్పక మునిపే ప్రభు అయితే కార్యం జరిగిస్తూ ఉన్నాడు. లోకాసు సువార్త 7వ అధ్యాయము 2వ వచనంలో కొన్ని వచనాలు చూసినప్పుడు, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నప్పుడు శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచాలని అతను కోరుకుంటూ ఉన్నప్పుడు వారు యేసునందుకు వచ్చి, నీ వల్ల ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడని యూదుల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అతను మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొండ్రి. ఈరోజు మనం ఏదో చేస్తున్నామని దేవుడు మన జీవితంలో మన పక్షంగా ఉండి కార్యం చేయడం లేదు, కానీ తన పోలికలు ఆయన సృజించాడు కాబట్టి తగిన కాలం ముందు నువ్వు ఆయన వెతకాలి. కాబట్టి నువ్వు ఆయన వెతుకుతుండగా నీ పక్షంగా ఉండి కార్యం చేయడానికి ఆయన ఎంతగానో శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారందరూ ధన్యులు. కీర్తనలు 118వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేట చూసేదను. కనుక నీకు ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో వారందరి విషయంలో నువ్వేమై అనుకుంటున్నావో అదంతా నెరవేర్చడానికి దేవుడు శక్తిమంతుడే ఉన్నాడు. నీ శత్రువులు నీ మీదకి ఎంతమంది వేల మందిలో దండెత్తి వచ్చినప్పటికీ కూడా ఆయన నీ పక్షంగా ఉన్నప్పుడు ఖచ్చితమైనటువంటి ఫలితాలు దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు బలం పొందుకో, నువ్వు సంతోషంగా ఉండు, ఆయన స్తుతించు. ప్రభు ఖచ్చితంగా అన్ని విషయాల్లో నేను బలపరిచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి నిన్ను నడిపించి ప్రతి విధమైన కీడులో తప్పించునుగాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా మా ఆపత్కాలంలో తండ్రి నమ్ముకొనదగిన సహాయకుడు తండ్రి, ఆపద రాకమునిపే ప్రభువా నీవు మమ్మల్ని రక్షించున్నావు, ఆపద రాకమునిపే మమ్మల్ని తప్పించున్నావు తండ్రి. వాటి యొక్క సన్నిధి మేము అనుభవించక మునిపే ప్రభువా నాయన ఉన్నతమైనటువంటి స్థలములలో, నెమ్మది కలిగిన స్థలములలో, సురక్షితమైన స్థలములలో మమ్మల్ని ఉంచుతున్నావు దేవా. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటికీ కావాల్సినటువంటి నీ గొప్ప సన్నిధిని అనుగ్రహించి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించమని, నీ యొక్క నాయన దక్షిణాస్తం యొక్క బలము ఈ దినమున ప్రతి ఒక్కరూ చూడగలుగుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.